అవ్వ నీకు ఓటు గిట్ల ఏరాదారా 1 నెంబర్ ఎయ్యుర్రా అని శిలికకు చెప్పినట్టు చెప్తే లోపటికి పోయి టిక్కు పెట్టండి మోతవారి. అబ్బ మామ 2, 3, 4 నెంబర్లు వేసినా కానీ ఒకటేయలేరా, నా ఓటు చెల్లుతుందా చెల్లదారా? బుజ్జి నీకు గంత బుద్ధిగా చెప్పిన గారా పెన్ను లోపట్నే ఇస్తారంటే నువ్వు తీసుకుపోయి రాసినవటగా. అరే డిగ్రీ పాస్ అయినా అని గప్పాలు కొట్టుడు కాదు, ఓటు సక్కగేసుడు నేర్చుకో ఫస్ట్. ఏడికెళ్ళి మోపైనవరా నాయన గింత బిత్తిరోడివి అని పోలింగ్ సెంటర్ల ముంగట ఇనబడ్డ మాటలబ్బా. రైట్, ఎమ్మెల్సీ ఓట్లు కూడా వచ్చినాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులంతా పద్ధతిగా లైన్లు కట్టిరు. పొద్దుగాల 8 గంటల సందే. ఒక్క సీటుకు 52 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి న్యూస్ పేపర్ కంటే డబుల్ ఉంటది బ్యాలెట్ పేపరు. సంతకం పెట్టించుకొని ఏల్కింకు రుద్ది పెన్ ఇస్తే సాటుపోయి నెంబర్లు రాసిరంతా. కొందరు ఒక్కలకే వేస్తే కొందరు 2, 3 వేసిరట. ఎక్కువ నచ్చిన వాళ్ళ ఫోటో పక్కకు 1, ఆయన కాకుంటే ఈయన అనుకుంటే 2 ఇట్లా నెంబర్లు వేసుకుంటా పోయారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ క్యాండిడేట్ తీన్మార్ మల్ల నోటేస్తే హన్మకొండలో బీఆర్ఎస్ రాకేష్ అన్న, బీజేపీ ప్రేమేందర్ అన్నలు ఇంకు రుద్దుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది. బిట్స్ పిలాని పని అయిపోయింది. లేలే నేనే గెలుస్తున్నా అంటే నేనే గెలుస్తున్నా అని ఇద్దరు కూడా అంటున్నారు. గత పరంపరనే ఈసారి కూడా కొనసాగుతుందని భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లా ఉంటది రాజకీయాల్లో అని. విద్యావంతులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇప్పటికే నిర్ణయానికి వచ్చిళ్ళు. వీటికి ఎక్కడ కూడా లొంగే యొక్క పరిస్థితి లేదు. వాళ్ళు నరేంద్ర మోడీ, ప్రేమేందర్ రెడ్డి అనేది ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేముల వీరేశన్ సాలరు ఓటు హక్కు ఆడుకున్నారు. పాత ఎమ్మెల్యేలు, కలెక్టర్ కూడా లైన్లు కట్టారు. మహబాద్ డిగ్రీ చదివి కొలువురాక ఐస్ క్రీంలు అమ్ముతున్న గీ అన్న ఓటేసిండు. హన్మకొండలో ఓ పోలింగ్ సెంటర్ ముంగట కారోళ్ళు ఆటోలో కూర్చొని సాటుగా పైసలు వంచుతుంటే పోలీసులు దొరికించుకున్నారు. నార్కట్పల్లిలో గడబడైతే సొంతంగా పోటీ చేస్తున్న అశోక్ సార్ కు కానిస్టేబుల్ ని సెక్యూరిటీగా పెట్టిండ్రు. 4 గంటల దాకా లైన్లు ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చిరు ఓటేస్తానికి. జరంత అడిటుగా 160 మంది ఓటు హక్కు వాడుకున్నారు. హటెంక బ్యాలెట్ బాక్సులకు బందోబస్తు సీలేసి సెక్యూరిటీ నడుమ స్ట్రాంగ్ రూమ్ లో కొంటపోయిండ్రు. జూన్ 5 నాడు అన్ని బయటికి తీసి లెక్క పెడితే ఎవరు ఎమ్మెల్సీ అయ్యారో ఎరకైతుంది. పాసు ఫెయిల్ తెలిసేదాకా నిలబడ్డోళ్ళందరికీ టెన్షనే.